నమస్తే. ప్రజావాణిలో ఆర్జీలిచ్చే వాళ్ళ సంఖ్య కాస్త మందకొడే కొనసాగుతున్నప్పటికీ పెద్ద ఎత్తున వాళ్ళ సమస్యలు చెప్తే కనుక డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఉందంటూ కూడా కొంతమంది ఇక్కడికి నిత్యం వస్తూనే ఉన్నారు. దానిలో ఈరోజు పెద్ద సంఖ్యలో కొన్ని వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ప్లకార్డులతో తమ యొక్క నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి చూస్తే కనుక 2023-24 సంవత్సరానికి గాను విద్యాశాఖ నందలి విద్యార్థుల యొక్క 55 లక్షల ఏకరూప దుస్తుల రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది కుట్టూరు వాటి కుట్టుకూల ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఎస్, వాళ్ళ సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము స్కూల్ ఓపెనింగ్ అప్పుడే డబ్బులు ఇచ్చిన, స్కూల్ బట్టలు కుట్టించిన సార్ వాళ్ళకి. జూన్ గవర్నమెంట్ స్కూళ్ళకి ఏకరూప దుస్తులు కుట్టించినాం అందరికి. మాకు ఇచ్చేది వాళ్ళు 50 రూపాయలు ఒక జతకు ఒక ప్యాంట్ షర్ట్ కుట్టినా ఒక స్కర్ట్. మా దగ్గర 300 మంది పనిచేస్తారు సార్. గవర్నమెంటే కాంట్రాక్ట్ కాదు, వాళ్ళ దగ్గర పోయి తెచ్చుకుంటాం. స్కూల్ హెడ్ మాస్టర్ క్లాత్లు ఇస్తారు. ఇప్పుడు ప్రతి ఎంఈఓ ఆఫీస్కి అక్కడ క్లాత్ వస్తుంది ఏ జిల్లాల వరకు వస్తే మనం అక్కడ పోయి బట్ట తెచ్చుకొని ఓ 5-6 నెలలకు మాకు ఉపాధి అన్నట్టు. 5-6 నెలలకు కుట్టినాక మళ్ళీ సంవత్సరం వరకు కూడా మాకు డబ్బులు వస్తలేవు సార్. అవి మళ్ళీ కుట్టేటప్పుడు మళ్ళీ ఇస్తారు, మళ్ళీ క్లాత్ వస్తుంది కదా సార్. మాకు 28 కోట్లు అందరివి. 2 లక్షల మంది. ఎన్ని సంవత్సరాలు రావాలి మీకు డబ్బులు? ఈ ఇయర్ 23-24 రావాలి. ఎన్ని కోట్లు? 20 కోట్ల పెండింగ్ ఉన్నాయా? ఎంతమంది ఉంటారమ్మా బాధితులు మొత్తంగా? 4 లక్షల. ఎంతమంది బాధితులు ఉంటారమ్మా? దగ్గరగా 4 లక్షల మంది టైలర్లు ఈ వర్క్ లో ఉపాధి పొందుతున్నారు. ఉపాధి మొత్తం అంటే ఒక్కొక్క జిల్లా వాళ్ళు ఇట్లా, అంటే ప్రతి ఒక్క జిల్లా ఒక జిల్లా మండలం ఒక స్కూల్ అట్లా ఉంటుంది కదా సార్. తెచ్చుకొని కొంతమందిని తీసుకుపోయి 100 మందికి 50 మందికి 20 మంది అట్లా కలిసి కుట్టుకుంటాం అన్నట్లు. మహిళలు మొత్తం జతకి 50 రూపాయలు. ఆ 50 రూపాయలు కుట్టాలి, కటింగ్ చేయాలి, మొత్తం అప్పచెప్పి స్కూళ్ళలో పోయి ఇచ్చి రావాలి. ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్కు. అంతవరకు మా బాధ్యత 50 రూపాయలు ఇచ్చేది అన్నట్టు. అది 6 నెలలు సంవత్సరం ఇంకా వీళ్ళు ఇప్పుడు ఇస్తారు బట్ట. ప్రభుత్వంలో టైం టు టైం వచ్చినాయి అంటే ఈ 3 ఇయర్స్ నుంచి ఇట్లే వస్తున్నాయి సార్ డబ్బులు. మళ్ళీ మార్చిలో వస్తాయి, మళ్ళీ మార్చిలో బట్ట వస్తే మళ్ళీ అప్పుడు కుట్టాలి. అంటే కుట్టిన సంవత్సర కాలం ఇంకా మేమేం వేస్ట్ బయట పడ్డాం సార్. వాళ్ళు ప్రతి పండుగకి వచ్చి వర్కలు మనం చంపిరి. మేము బయట వడ్డీలకు తెస్తాం 3 రూపాయలు 5 రూపాయలు ఎంతకంటే అంతకు తెస్తాం. ఇప్పుడు మేము ఇండ్లు భూములు అన్ని అమ్ముకొని పెట్టుకుంటున్నాం. రోడ్డు మీద అయితే పడ్డాం. ఇవ్వాలి కదా మేమైతే, వాళ్ళు ఊరుకుంటారా సార్? ఏం చేసి లోపలికి అర్జీ ఇచ్చిరా? ఏంది లేదు. ఎప్పుడు నలుగురు వెళ్ళిండ్రు, డిప్యూటీ సీఎం కలుద్దామని వెళ్ళిండ్రు. కలవడానికి చేసిర్రు అనమాట. కలిసినాము, బట్టన్నను కలిసినాము. అయితే అన్న కూడా మంచిగా స్పందించిండు. ఎందుకంటే 33 జిల్లాలలో 2 లక్షల మంది మేము పనిచేస్తున్నాం. 2 లక్షల మంది. ఇంకోటి ఏంటంటే 2 లక్షల మంది కూడా మనము మనకే అనుకూలంగా పనిచేసినాం కాబట్టి మమ్మల్ని సానుభూతితోని మాకు తొందరగా మాకు బిల్లు శాంక్షన్ చేయమని అన్నను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ 2 లక్షల మంది ఇప్పుడు వీళ్ళు మటుకు మెయిన్గా ఇక్కడిక్కడ జిల్లాల వాళ్ళ మనం మట్టుకే వచ్చినాం, మొత్తం కాదు. ఎందుకంటే కాజాపడిన వాళ్ళు కావచ్చు, కటింగ్ మాస్టర్లు కావచ్చు, లేయర్ వేస్తోళ్ళు కావచ్చు, దారాలు కట్ చేసేవాళ్ళు కావచ్చు, ప్యాకింగ్ చేస్తారు కాబట్టి కొన్ని 2 లక్షల మంది 2 లక్షల మంది పనిచేస్తాము. మొత్తము మాకు రావాల్సిన బిల్లు 24 కోట్లు. 24 కోట్లు రావాలి ఒక్క ఆర్థిక సంవత్సరానికి. 23-24 సంవత్సరానికి గాను మాకు బిల్లులు శాంక్షన్ కాలేదు. మొన్న 40 కోట్లు శాంక్షన్ చేస్తే మన ఎస్పీడీ ఆఫీసు దేవసేన మేడం దగ్గరికి వెళ్ళి కలిస్తే 40 కోట్లు శాంక్షన్ చేసారు. కానీ అవి మేము అక్కడ పనిచేసే వర్కర్స్కి సంక్రాంతి ముంగట 3 నెలల జీతాలు కావాలి కాబట్టి వాళ్ళకి ఇచ్చేసినాం. మీకు కూడా ఇస్తాము, వచ్చిన బడ్జెట్ లేదు, బడ్జెట్ వచ్చినాక ఇస్తామంటే మేము వడ్డీలు కట్టలేక ఈసారి ప్యాటర్న్ మార్చిరు. ప్యాటర్న్ మార్చడం వల్ల కరోనా పని నుంచి మాకు ఏమి ఇబ్బంది అయితే రేట్లు పెరిగినాయి. ఆ రేట్లు అవన్నీ వేసి వర్క్ ఎక్కువ పెట్టిరు. అదే అమౌంట్ 50 రూపాయలు ఇస్తారు. 1వ క్లాస్ పిల్లగాని 12వ క్లాస్ వరకు 50 రూపాయలు. 50 రూపాయల కంప్లీట్ చేసి ఇస్తున్నాము. అయినా సరే మేము ఎందుకు చేసినామంటే మేము మా వెనకాల ఉన్న వాళ్ళు ఉపాధి కోల్పోతారు. మేము చేయకపోతే ఈ బట్టలు పక్క రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మన తెలంగాణలో ఇటుకే జాబులు లేక చచ్చిపోతున్నాం ఇంతకుముందు పాత గవర్నమెంట్లో. మళ్ళీ అది కూడా మేము పోగొట్టుకుంటే మా వెనకాల వాళ్ళకి మేము సమాధానం ఏం చెప్తాము? అందుకోసం అని ఈసారి రేటు వర్కౌట్ కాకపోయినా మేము పని చేసినాం. అయితే ఏమైందంటే మేము ఇచ్చి కూడా 9 నెలలు, ఇప్పటికి 9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు మాకు బిల్లు శాంక్షన్ చేయలేదు. గత ప్రభుత్వంలో రిలీజ్ చేసినామని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు తప్పితే మా వరకు రాలేవు. పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఎలక్షన్ అని చెప్పి మళ్ళీ మేము ఆపిరేమని మేము అనుకున్నాం. పోయి చూస్తే బిల్లు లేవు. బిల్లు లేకపోయేసరికి మేమేం చేసినాం, మళ్ళీ లేదు మన రేవంత్ అన్న దృష్టికి వెళ్తేనే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి 4 రోజుల కిందట ఇక్కడికి చేసిన కలవలే ఇచ్చిన లెటర్ ఇచ్చిన తర్వాత కూడా మాకు మెసేజ్ వచ్చింది. కానీ అన్న దృష్టికి వెళ్ళాలంటే మనం ఇక్కడికి రావాలి, సానుభూతిగా మన అన్న మన వైపు చూస్తాడు అని చెప్పి అందుకే ఇక్కడికి సంబంధిత అధికారులకు ఆయన రాశాడు. త్వరగా విడుదలయ్యేటట్టు నేను చూస్తా అని చెప్పినాడు.
24,000 కోట్ల కాదు 24,000 కోట్లు కాదు, 28 కోట్లు. 28 కోట్లు మాత్రమే. స్టిచ్చింగ్ ఛార్జెస్ ఒక డ్రెస్సుకు 50 రూపాయలు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా 50 రూపాయలు మాత్రమే ఇస్తున్నది ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి. ₹1 పెరగలే. మళ్ళా ప్రైవేట్ స్థాయి యూనిఫామ్స్ స్టిచ్చింగ్ ఏమని మాకు ఆర్డర్ ఇచ్చారు. ఒకసారి స్టిచ్చింగ్ అయిపోయి నెక్స్ట్ మళ్ళీ ఉపాధి ఏంటి మరి మీకు? మళ్ళీ అది వచ్చేంత వరకు మళ్ళీ ఇంకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అన్ని రోజులు ఖాళీ. ఇప్పుడు ఇది ఎన్ని నెలలు నడుస్తుంది? 4 నెలలే పని నడుస్తుంది మాకు. 4 నెలల తర్వాత ఖాళీగా ఏదో సారి పెట్టుకోవట్లో అవో ఇవో అని తక్కువకు వచ్చినా సరే ఈ మిగతా వాళ్ళని మాకు కాపాడుకుంటూ వస్తుంటాము. ఎంతమంది వచ్చినామా ఇక్కడికి? ఎన్ని జిల్లాల నుంచి వచ్చారు? 300 మంది వచ్చిన ఖాళీ జిల్లాల వైపు 33 జిల్లాలకైనా వచ్చినాం. 33 జిల్లాలకైనా 10 మంది లెక్క 20 ఇట్లా వచ్చేసినాం. ఎవరు అందుబాటులో అట్లా. ఏంటంటే మనము ఫస్ట్ అన్న దృష్టికి తీసుకెళ్ళాలి. ఇమీడియట్ గా మనకు శాంక్షన్ అయితే అనే నమ్మకం మాకు ఉంది. గతంలో కలిసిరా 2023లో ఈ మంత్రులు ఎవరైనా కలిసిరా బీఆర్ఎస్ పార్టీ? అప్పుడు ఎవరు కలవలేదు, మాకు టైం ఇవ్వలేదు, రేటు పెంచమని కూడా మేము వచ్చినాము. సబిత మేడం కూడా హరీష్ గారిని కలిస్తే ఆర్థిక శాఖ మంత్రి ఉండే కదా అప్పుడు, అడిగితే ఆయన విడుదల చేసిండు, ఆర్డర్ కాపీ ఇచ్చిండు. 27/10/2023 పేపర్కే పరిమితమైంది. చెక్కులు కూడా చెక్కు నెంబర్తో సహా ఇష్యూ చేయడం జరిగింది. కాకపోతే డబ్బులు లేక ఆపేసినారు. కాకపోతే దీని మీద ఉపాధి ప్రభుత్వం మాకు కల్పిస్తున్నది. మేము మహిళలకు అందరికీ నిరుద్యోగులందరికీ మేము కల్పిస్తున్నాము. దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా మీద కూడా ఉంది. మేము తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా వీళ్ళు మాకు అమౌంట్ సకాలంలో డబ్బులు వాళ్ళకి డబ్బులు తెచ్చి ఇచ్చేసేయాలి. మేము ఎక్కడి నుంచో వడ్డీలకు తెచ్చి ఇచ్చేస్తాము. పెండింగ్ బిల్ సమస్య మొత్తం మీద అయితే పెండింగ్ బిల్ సమస్య. కానీ దీనివల్ల కొంతమంది అనారోగ్యాల పాలైనరు. దీనివల్ల డబ్బులు కట్టలేక ఇండ్లకు తాళాలు వేసుకొని ఆస్తులు కుదువ పెట్టేసినా కానీ వాళ్ళ అప్పులు తీరడం లేదు. మిత్తులకే సరిపోయినాయి. ఇంచుమించు ప్రతి డ్రెస్ ఎంబడి 15 రూపాయలు 20 రూపాయల వరకు నష్టపోయారు టైలర్లు. ఇప్పుడు ఈసారి ప్యాటర్న్ పెంచడం వల్ల మొన్న ఒక టైలర్ మీద అయితే దాడులు జరిగినాయి. ఎందుకంటే కొంతమంది కాపుకుండా అయినారు ఇళ్ళక. ఆ టైలర్స్ కుట్టిన వాళ్ళు ఊకుంటారు, వాళ్ళ ఇళ్ళలో వచ్చి దాడి చేసి ఆ విషయం కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. మొన్న ఒకరైతే అసలు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశారు. ఎందుకంటే లక్షల రూపాయలు వడ్డీలు 3 లక్షలు తెస్తే 6 రూపాయలు వడ్డీలకు తెచ్చినాము. ఎందుకంటే పీకల మీద కత్తి పెట్టి కావాలి బట్టలని కూర్చోరు. సరే అని చెప్పి మేము 6 రూపాయలు, లక్ష రూపాయలకి 6 రూపాయల వడ్డీలు అంటే 3 లక్షలు తెస్తే 18,000 ఇంట్రెస్ట్ కడుతుంది ఒక ఆమె. చిన్న స్థాయిలో చేసేటామె. అంటే ఇంకా కొంచెం పెద్ద స్థాయి చేసే వాళ్ళు 30-40,000 ఇంట్రెస్ట్లు ఏడికేం తెస్తాం. మేము బతికేదే కష్టం. ఏదో ఉపాధి అనేది తీసుకుంటే మేము ఏమైందంటే ఉన్ననాటికి ఏమంటారు చూడు, 14 మంది వేస్తే ఉన్ననాలు కూర్చిపోయినట్టు మా పరిస్థితి అట్లా అయింది. కనీసం మన ప్రజాప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం జరగాలి, మన అన్న దృష్టికి తీసుకెళ్ళాలి, మన రేవంత్ అన్న దృష్టికి. మేమందరము మన ఈ పార్టీ తరఫుననే ఏమంటారు సానుకూలంగా ఉండి వచ్చింది మన ప్రభుత్వానికి సంతోషంలో ఉన్నాము. ఇమీడియట్ గా మాకు బిల్లులు శాంక్షన్ చేసి రేవంత్ అన్నకి దృష్టికి నమ్మకం వచ్చింది అన్నతోని. ఎందుకంటే మాకు 2-3 రోజులనే పడతాయనే నమ్మకం మాకుంది. అందుకే కృతజ్ఞతలు చెప్తున్నాము. అన్న కూడా వచ్చిన తర్వాత మన రేవంత్ అన్న దగ్గరనే ఉంది విద్యాశాఖ. ఇప్పుడు అన్నది చెప్పుకుంటే 1 నిమిషం కాదు మాకు. రేవంత్ అన్న ఇమీడియట్గా శాంక్షన్ చేయండి, మేమందరం సానుకూలంగా 2 లక్షల మంది మీ వెంబటే ఉంటాము, మీకు మేము సానుకూలంగా స్పందించండి. మాకు ఈ 2 రోజులలో మాకు ఇమీడియట్గా పడితే అన్న ఎంతోమంది 2 లక్షల మంది జీవితాలు అన్న, లేకుంటే కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితులలో ఉన్నామన్నా మేము. ఇప్పుడు రైతులు ఎట్లా గోసపడుతున్నాం, మేము కూడా అట్లా గోసపడుతున్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి. మీరు కూడా అన్న దృష్టికి తీసుకెళ్ళండి. ఈ 2 లక్షల మంది జీవితాలను ఆగం కాకుండా చూడండి.